సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. మా దగ్గర ఉన్న నాసాకి తీసుకెళ్తాం, మా దగ్గర ఉన్న ఏదైనా టెస్ట్ ల్యాబ్కి తీసుకెళ్తాం, ఇట్లాంటి అమెరికాని షోకేస్ చేయడానికి చేస్తా అని చెప్తారు. సో వీళ్ళు వాళ్ళతోని టైఅప్ అయిపోతారు. ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని కంప్లీట్ స్టే కానివ్వండి, వాళ్ళ ఫుడ్ కానివ్వండి, వాళ్ళ డ్రింక్స్ కానివ్వండి అన్నీ వాళ్ళు చూసుకుంటారు కంప్లీట్. దాని తర్వాత గిఫ్ట్ అదేమని ఇస్తారు. ఏమైందని మీరు వాళ్ళ బ్రాకెట్లో వచ్చేసారు సడన్గా. నెక్స్ట్ టైం వాళ్ళు ఒక ఆర్టికల్ ఉందండి, ఇట్లా ఒక జర్మన్ కంపెనీ ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారంట, మా దగ్గర అమెరికాలో దానికన్నా బెటర్ ప్రోడక్ట్ ఉంది ఒకటి, మీరు ఒక నెగటివ్ స్టోరీ రాస్తారా అని అడుగుతారు. సో వీళ్ళేం చేస్తున్నారు, నెగటివ్ స్టోరీ. నిన్ననే పాకిస్తాన్ ఒక ఫారిన్ మినిస్టర్ చెప్పారు, ఆయన ఫార్మర్ ఫారిన్ మినిస్టర్, ఐ వోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద జర్నలిస్ట్ బట్ షీ ఈజ్ అ వెరీ పాపులర్ జర్నలిస్ట్. ఇప్పుడు కూడా షీ ఈజ్ వెరీ ఏజ్డ్ నౌ, జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది. షీ ఈజ్ అ సోషలిస్ట్ మోర్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా రాస్తుంది సండే రోజు ఒక కాలం. ఆమె దగ్గర హీ ఆస్క్డ్ టు రైట్ అన్ ఆర్టికల్ ఫేవరింగ్ పాకిస్తాన్ ఫారిన్ పాలసీ అండ్ షీ అబ్లైజ్డ్ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. సో ఇది కాన్స్టెంట్, ఇది మనం కూడా చేస్తాం, వాళ్ళు చేయడం కాదు మనం కూడా చేస్తుంటాం. కానీ ఇట్లా ట్రాప్ చేయడంలో ఏమైపోతుందంటే వీళ్ళు సూనర్ ఆర్ లేటర్ ఆ ఎంబసీతో కనెక్షన్ డెవలప్ చేస్తారు, ఆ కన్సులేట్తో కనెక్షన్ డెవలప్ చేస్తారు, వాళ్ళు వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. అది ఏదైనా ఉండొచ్చు, రొమాంటిక్ ఉండొచ్చు, లేకుంటే ఫిజికల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాని నుంచి వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చిన ప్రూఫ్ తీసుకుంటారు. దట్ ఈస్ ఐదర్ బై ఆఫ్ క్యాష్ ఆర్ బై డిజిటల్ మోడస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది అయిన తర్వాత దెన్ దే కైండ్ ఆఫ్ స్లోలీ వీళ్ళని అడుగుతారు, ఆ అంబాలా కంటోన్మెంట్ ఫోటోగ్రాఫ్ నాకు కావాలి, కొంచెం ఏం లేదు ఒట్టిదా చూడడానికి ఎట్లా ఉంది కంటే చాలా బాగుందంట కదా అంటే. ఇప్పుడు మన దగ్గర సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది, టెక్నికలీ దాని లోపల ఫోటోలు తీసుకోలేరు మీరు, ఎంట్రన్స్లోనే ఉంటుంది. 5-6 గేట్లు ఉన్నాయి దానికి, మారేట్పల్లి వైపు నుంచి, సికింద్రాబాద్ క్లబ్ వైపు నుంచి, హకీంపేట్ వైపు నుంచి, బొలారం వైపు నుంచి, యాపరాల్ వైపు, అన్ని ప్లేసెస్లో వాళ్ళు బోర్డు పెట్టారు, నో కెమెరా నో డ్రోన్స్. కానీ అప్పుడు కూడా నేను చూసాను చాలామంది డాష్ బోర్డ్ మీద పెడతారు కెమెరా, లేకుంటే ఫోటోలు తీసుకుంటే పోతారు. వాళ్ళకి తెలియదేమో బహుశా, ఎస్పెషల్లీ 2-వీలర్ డ్రైవర్స్ వాళ్ళు ఫోటో తీసుకుని వీడియో తీసుకుని పోతుంటారు. ఆర్మీ ట్యాంక్ కనిపించింది ఒక వీడియో తీసుకుంటారు, బట్ ఇట్ ఈస్ అ ప్రొహిబిటెడ్ ఏరియా. ఓకే, సికింద్రాబాద్ ఈజ్ అ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్, అంత స్ట్రాటజిక్ వాల్యూ లేదు. గోల్కొండ వైపు ఆర్టిలరీ సెంటర్ ఉంది, దట్ ఈస్ స్ట్రాటజిక్ వాల్యూ. సో ఫొటోస్ తీసుకుంటారు. అది కాకుండా ఇప్పుడు మీరు గోల్కొండ ఫోర్ట్ పైకి వెళ్తే అక్కడి నుంచి మీరు కంప్లీట్ ఆర్టిలరీ సెంటర్ ఫోటో తీసుకోవచ్చు. దట్స్ ఎ హైలీ రిస్కీ థింగ్, కానీ ఏం చేయలేము అది, ఎందుకంటే అట్లా పొజిషన్లో ఉందన్నమాట గోల్కొండ ఫోర్ట్ పైన ఉన్నది. అట్లా మీరు రేపు ఇది కల్పాకం న్యూక్లియర్ ప్లాంట్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ బేస్, బేగంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ బేస్, ఈ రెండు ట్రైనింగే, నో ప్రాబ్లం. అంటే దుండిగల్ అండ్ హకీంపేట ట్రైనింగ్ బేసెస్, ఒకటి ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్, ఒకటి హెలికాప్టర్ మన హకీంపేట వైపు ఉన్నది. సో ఇక్కడ ఇంకోటి బేగంపేట ఇస్ ట్రాన్స్పోర్ట్ స్క్వాడ్రన్, మోస్ట్లీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. కానీ వాళ్ళకు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది, ఎవరు వచ్చి ల్యాండ్ అవుతున్నారు, ఎవరిని తీసుకొస్తున్నారు, ఏమైనా ఎక్విప్మెంట్ అన్లోడ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ వైపు వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు తీసుకోవచ్చు. ఇవన్నీ చేస్తారు వీళ్ళు. సో మీరు జ్యోతి ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాక్టీస్ జర్నలిస్టులని ట్రాప్ చేసి బ్రైబ్ చేసే కాన్సెప్ట్ నడుస్తోంది అనుకుంటే, ఐఎస్ఐ ఇప్పుడు ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి మల్హోత్రా, దేవేందర్ సింగ్, అర్మాన్, ఇట్లా లిస్ట్ ఆఫ్ 12 మంది, వీళ్ళలో కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఐఎస్ఐ ఈజ్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. అందులో ఆర్డినరీ యూత్ దగ్గర నుంచి వ్లాగర్స్ వరకు చేసి వాళ్ళని ల్యూర్ చేసి వాళ్ళని మార్చుకుంటోంది అన్నది ఒక మాట. అంటే ఒక స్పైగా మారాలి అని అంటే యూజువల్లీ వాట్ ఈస్ ద ప్రాక్టీస్ సార్? రిక్రూట్మెంట్ స్టెప్స్ ఎట్లుంటాయి? నేను చెప్పాను కదండి, ఫస్ట్ స్టెప్ ఇస్ అట్ ద వెరీ లో లెవెల్. మిమ్మల్ని ఒక ఇన్విటేషన్ పిలుస్తారు, మీటింగ్ ఉందండి, అంటే జర్నలిస్టులకే కాదు ఎవరికైనా, స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఒక మీటింగ్, స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అట్ బ్రిటిష్ కాన్సులేట్ example. Again, I'm not naming British as such. Even though వాళ్ళ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ MI6 is very powerful. సో అట్లా కల్టివేట్ చేసుకో, పిల్లలు వస్తారు, వాళ్ళు దాంట్లో ఐడెంటిఫై చేస్తారు, దీంట్లో కొంచెం రెక్లూజివ్గా ఉన్న ఎవరైనా ఉన్నారా, కొంచెం యాక్టివ్గా ఉన్న ఎవరైనా ఉన్నారా, 2-3 సార్లు చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సో పాకిస్తాన్ టాలెంట్ ఏంటంటే ఇక్కడ ఆర్డినరీ పీపుల్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే అందరికీ వీక్నెస్ ఉంటుందండి. కొంతమందికి మందు ఉండొచ్చు, సమ్ మైట్ బి ఉమెన్, సమ్ మైట్ బి మనీ, లాట్ ఆఫ్ వీక్నెసెస్ ఆర్ దేర్. ఫెయిల్డ్ రొమాన్స్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు అది కూడా ఐడెంటిఫై చేస్తారు. వెన్ యూ స్పీక్ టు సంబడి అండ్ రియలైజ్ షీఈస్ గాన్ త్రూ ఎ ఫేస్ వేర్ షీ ఈస్ లుకింగ్ ఫర్ షోల్డర్ టు వీప్ ఆన్ అంటారు ఇంగ్లీష్లో, దీస్ పీపుల్ విల్ స్టార్ట్ ఆఫరింగ్ దట్ సపోర్ట్. అరే వై డోంట్ యూ కమ్ టు పాకిస్తాన్, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, వీల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, మీరు రండి, యూఆర్ ఎ యూట్యూబ్ బ్లాగర్, యూ షుడ్ కమ్
అండ్ ఇట్లా గ్రేట్ ప్లేస్ అని చెప్పి మొత్తం తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇది మొదలవుతుంది అంతా. సో దే మైట్ ఎనీ మూమెంట్ ఏంటంటే వాళ్ళు పాపప్ చేస్తారు ఈ క్వశ్చన్. అండ్ ఫస్ట్ ఇట్ విల్ బి వెరీ ఇన్నోసెంట్. నేను చెప్పినట్లు కొన్ని ఫోటోలు కావాలి, అది అక్కడ యూనిట్ల కమాండర్ ఎవరు, ఎంతమంది ఉంటారు అక్కడ పఠాన్కోట్ బేస్లో, లేకుంటే యూనో మన ట్రిచీ బేస్లో, మన బ్రహ్మోస్ బేస్లో ఎంతమంది ఉంటారు అక్కడ. ఇదే కైండ్ ఆఫ్ వాంట్ కన్సిస్టెంట్గా వాళ్ళు అడుగుతుంటారు. ఫర్ మన ఎగ్జాంపుల్ ఒక వన్ ఆఫ్ ద గైజ్ వాస్ కాట్ ఢిల్లీ దగ్గర, ఆయన ట్రైన్స్ ట్రాక్ చేస్తున్నారంట, ఆర్మీ ట్రైన్స్, ఆర్మీ స్పెషల్స్ వెళ్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో. ఇప్పుడు మన దగ్గర ట్రిపుల్గిరి నుంచి వెళ్తుంది, వాళ్ళకి సపరేట్ సైడింగ్ ఉంది అక్కడే. చాలామందికి తెలియదు, నాలాంటి వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వీ హ్యావ్ గాన్ దేర్. వీళ్ళు కండక్టెడ్ టూర్ చేసినప్పుడు వెళ్ళాము అక్కడ. ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ బిఫోర్ కోవిడ్. సో సైడింగ్లో వచ్చి పెట్టుకుంటారు, వాళ్ళు అక్కడి నుంచి లోడింగ్ చేస్తారు. కానీ మన దగ్గర ఇట్స్ ట్రైనింగ్ సెంటర్స్, అంత ఆర్మీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ కానివ్వండి, మిగతా లోడింగ్ ఏమి ఎక్కువ ఉండవు, ట్యాంక్స్ ఏంటి, ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ ఏమి ఉండవు. కానీ కొన్ని ప్లేసెస్లో ఉంటుంది. సో వీళ్ళు ట్రైన్ పోతున్నప్పుడు ఫోటోలు తీస్తారు, అప్పుడు ఎన్ని పోయినాయి. ఇలా వాళ్ళు చేసినందుకు గాను వాళ్ళు ఊహించినంత డబ్బు, లగ్జరీస్, దాని తర్వాత బోలెడని కంఫర్ట్స్ ఆఫర్ చేస్తారంట కదా, నిజమేనా సార్? కరెక్ట్. ఎందుకంటే ఎందుకు చేస్తారు లేకుంటే, రిస్క్ వీళ్ళకి కూడా ఆస్పిరేషన్ లెవెల్స్ ఉన్నాయి. నాకు ఒక కార్ కొనాలి, ఫ్యాన్సీ కార్, I have to drive a top end BMW, Mercedes, and I cannot afford. Most of the middle class family నుంచి ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు, ఆర్ లోవర్ మిడిల్ క్లాస్, ల్యూర్ ఆఫ్ మనీ కోసం. కొంతమంది ప్యాషన్ కోసం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టిపికల్గా మీరు బ్రెయిన్ వాష్ చేసినప్పుడు, యూనో ఇట్స్ అ గ్రేట్ ఇస్లామిక్ నేషన్, యూ షుడ్ కమ్ దేర్, అది ఇది అని చెప్పి ఇండియాని తిడతారు. అండ్ యూజువలీ వోక్ కల్చర్లో ఉన్న వాళ్ళు పడతారు దీంట్లో వచ్చి. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకేం అర్థమవుతుందంటే, వీళ్ళు వోక్ కల్చర్లో ఉన్న వాళ్ళు, వీళ్ళని ఈజీగా వీళ్ళ సోషల్ మీడియా హ్యాబిట్ చూస్తూనే ఉంటారు. వీళ్ళు ఎట్లాంటి ఆర్టికల్స్ రీపోస్ట్ చేస్తున్నారు, ఎట్లాంటి ఆర్టికల్ రీట్వీట్ చేస్తున్నారు, ఎట్లాంటి ఒరిజినల్ ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా చాలా మటుకు ఇన్విటేషన్స్ వస్తుందండి ఇక్కడి నుంచి అక్కడ. అండ్ ఐ మేడ్ ద పాలసీ, ఐ విల్ నెవర్ గో ఎనీవేర్. ఇవాళ దాకా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. నా జర్నలిస్టిక్ కెరియర్లో ఒక ప్లాట్ తీసుకోలేదు నేను. ఐ హావ్ నాట్ టేకెన్ అ ప్లాట్. మెనీ పీపుల్ హావ్ టేకెన్ ఫ్రీ ప్లాట్స్ ఇన్ ద గవర్నమెంట్. నేను ఎప్పుడు దాకా ఎవరైనా పిలిచి, ఏ ఎంబసీ అయినా, కన్సులేట్ అయినా పిలిచిన తర్వాత నో, ఐ నోట్, బికాజ్ ఏదైనా ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్లో అంటారు నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్. సో ఇచ్చినప్పుడు వాడికి ఏదో ఉంటుంది, దే హ్యావ్ సంథింగ్ ఇన్ దేర్ మైండ్. బట్ ఇఫ్ దెర్ ఇస్ అ లెక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు ఏదో ఒక లెక్చర్ ఉంది, ఎవరో పెద్ద సైంటిస్ట్ వస్తున్నారు వాళ్ళ వైపు నుంచి, అప్పుడు ఐ మే గో, బికాజ్ నాకు ఒక నాలెడ్జ్ వస్తుంది దాంట్ నుంచి. అక్కడ వెళ్ళి ఒట్టి బియర్ తాగడమో, విస్కీ తాగడమో, వైన్ తాగడం కాదు కదా, వీ హ్యావ్ టు చీజ్ తినడమో అంత కాదు. దే వాంట్ ఎక్స్పోజ్ యూ టు దట్ కల్చర్. బట్ మనకి ఒక లెక్చర్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గో. బట్ మన ఎథిక్స్, మన వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్. మన అమ్మ నాన్న అమ్మగారు నాన్నగారు నేర్పించింది ఎథిక్స్. అది Got it. దట్ యూ కెన్ ప్రౌడ్లీ హోల్డ్ అప్ యూర్ హెడ్ అండ్ సే, నేను 10 పైసలు జీవితంలో సంపాదించలేదు, 2 bedroom ఇంట్లో ఉంటాను, ఫ్లాట్లో ఉంటాను, డ్రైవ్ అ స్మాల్ కార్, నో హ్యాసిల్స్, నో ఈగో, నథింగ్, మీ డాటర్ ఇస్ మ్యారీడ్ ఆఫ్ వెల్, అంత ఇష్యూసే లేదు మనకి. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు హ్యాపీగా ఉండండి. మీకు ఆస్పిరేషన్ లెవెల్, నాకు ఇంకా డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు కావాలి, డబ్బులు అనేది దానికి ఒక లిమిట్ లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్పైయింగ్ కూడా 2 levels నడుస్తుంది. మీరు యూ కెన్ గో బ్యాక్ అండ్ గూగుల్ వన్ కేస్ కాల్డ్ సాంబా స్పైస్ కేస్. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద పాకిస్తానీ బార్డర్. పెద్ద ఆర్మీ డిటాచ్మెంట్ ఉండే అక్కడ. ఇట్ వాస్ మెంట్ ఫర్ కౌంటర్ ఇంటెలిజెన్స్. ఒక టైంలో ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ ద late 70s or 80s, ఐ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ టైమ్ మెమరీ. ఎంటైర్ సాంబా బ్రిగేడ్ని అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న ఇండియన్ సోల్జర్స్ని, ఆఫీసర్స్ని బ్రిగేడియర్ లెవెల్ దాకా అరెస్ట్ చేశారు. సాంబా స్పై కేస్ చాలా పెద్ద స్పై కేస్. అది ఇట్స్ బిగ్ స్పై కేస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. చాలామంది కెరియర్స్ డిస్ట్రాయ్ అయిపోయింది దాంతో, ఆఫీసర్స్ది. దాంట్లో చాలామంది ఇన్నోసెంట్గా ప్రూవ్ అయ్యారు తర్వాత, కానీ ద డ్యామేజ్ వాస్ డన్. అండ్ ఆ కేసులో ఏం జరిగిందంటే, పాకిస్తాన్ కావాలని చెప్పి వీళ్ళని స్పైస్గా ఐడెంటిఫై చేశారు, ఇండియన్స్ని, ఆర్మీ ఆఫీసర్స్ని. సో వాళ్ళని మొత్తం కంప్లీట్ మొరల్ డిస్ట్రాయ్ చేసేసారు వాళ్ళు. సో దిస్ ఇస్ ద సెకండ్ టైప్ ఆఫ్ స్పైయింగ్. మూడోది మన అందరికి తెలిసి ఎలక్ట్రానిక్ స్పైయింగ్. ఇప్పుడు శాటిలైట్ అందరి దగ్గర ఉంది. మీకు ఏ నంబర్ ప్లేట్ రీడ్ చేయొచ్చు మీ కార్ది శాటిలైట్ నుంచి. ఇట్ నథింగ్ గ్రేట్. సో మీరు ఏమి హైడ్ చేయలేం. వాజ్పేయి గారి టైంలో రాత్రిపూట పనిచేసాం మనం, మన ఆర్మీ వాళ్ళు, మన ఇంజనీర్స్ హు ఆర్ డూయింగ్ టేకింగ్ కేర్ ద అటామిక్ ఎక్స్ప్లోజన్ టెస్ట్, రాత్రిపూట పనిచేసి పొద్దున అన్నీ కవర్ చేసి పెట్టేశారు, ఏం జరగలేనట్లా. అది కూడా చేయొచ్చు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఇండివిజువల్ స్పైయింగ్ ఎందుకు చేస్తారంటే, బేసిక్లీ మీరు వాళ్ళ సైకాలజీ అనలైజ్ చేసి, ఒకటి దే ఆర్ పబ్లిసిటీ హంగ్రీ. వాళ్ళు కొత్త కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్త కొత్త వీడియోలు పెట్టి చూసిన చాలామంది ఉంటారు. సెకండ్, వాళ్ళకేంటంటే వాళ్ళకి ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్, ఐఎమ్ బెటర్ దెన్ దెమ్, అంటే నేను వాళ్ళకన్నా నాకు ఒక కొత్త కంటెంట్ చేశాను, నేను నన్ను పిలిచారు చూడు, వాళ్ళు విలువలేదు. దిస్ ఇస్ అగైన్ థింగ్. ఇది రెగ్యులర్గా నడుస్తుంటుంది. ఇది దాన్ని ఎనిమీ కంట్రీ క్యాష్ చేసుకుంటుంది. సో వాళ్ళ దగ్గర కూడా సోషల్ మీడియా ట్రాక్ చేసే టీమ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్లా పట్టుబడ్డారు, పాకిస్తాన్ హై కమిషన్లో ఢిల్లీలో, పాకిస్తాన్ హై కమిషన్లో దే వాజ్
వన్ ఎంప్లాయీ అతను ఏదో వాట్సాప్ మెసేజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు ఈ అమ్మాయితోని. సో మన దగ్గర మన పబ్లిక్గా మాట్లాడకూడదు, కానీ దేర్ ఇస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ట్రాక్స్ దిస్. ఓకే, ఐ నో వాట్ ఇట్ ఈస్, బట్ పబ్లిక్గా చెప్పకూడదు మనం. వాళ్ళు మీ ఈమెయిల్ నా ఈమెయిల్ రీడ్ చేస్తారు, మీ వాట్సాప్ రీడ్ చేస్తారు, నా వాట్సాప్ రీడ్ చేస్తారు. ఏ మెసేజ్ అంటే ఇఫ్ యూఆర్ ఇన్ ట్రాకింగ్, అదర్వైజ్ అందరు 140 కోట్ల మంది కాదు. సో దే హ్యావ్ అలగ్రిథమ్స్, కీవర్డ్స్ చూస్తారు దాంట్లో అలగ్రిథమ్స్. వాట్సాప్ మెసేజ్ చాలా బాగుంది, సిగ్నల్ యూస్ చేస్తారు, ఒకసారి టెలిగ్రామ్ యూస్ చేస్తారు. టెలిగ్రామ్ అండ్ సిగ్నల్ స్లైట్లీ టఫ్ టు క్రాక్, వాట్సాప్ కొంచెం చాలా ఈజీ అనమాట. సో వీళ్ళు కన్సిస్టెంట్గా ఈ డేటా ట్రాక్ చేస్తున్నప్పుడు ఆ డేటాలో ఎక్కడో కొన్ని కీవర్డ్స్ వస్తుంది, కంటోన్మెంట్, ఆర్మీ, సిగ్నల్, అదన్నీ వస్తున్నప్పుడు దెన్ డెఫినెట్లీ ఎక్కడో ఈ పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఎంప్లాయీని అదే రోజు మీరు గుర్తుపట్టుంటారు, 1 week బిఫోర్, ఐ థింక్ 4-5 రోజులు 6 రోజులు అయింది అనుకుంటే వాళ్ళకి. వాళ్ళు అంటారు స్ట్రేట్ అవే ఈ వాజ్ డిక్లేర్డ్ పర్సన్ అండ్ గ్రాటా, దట్ ఈస్ యు ఆర్ నాట్ ఎ పర్సన్ ఆఫ్ కాంపిటెన్స్ నో, యూ కెన్ లీవ్ ఫ్రమ్ హియర్. 24 hours కూడా ఇవ్వలేదు దానికి. ఈ వాజ్ ఆస్క్డ్ టు లీవ్ ఇండియా, ఢిల్లీ, పాకిస్తాన్. సో పర్సన్ అండ్ గ్రాటా డిక్లేర్ చేసింది. దాట్ వాజ్ అ పర్సన్ వాజ్ అ హ్యాండ్లర్ ఆఫ్ జ్యోతి. వీళ్ళకి హ్యాండ్లర్స్ ఉంటారు, అంటే వీళ్ళని డైరెక్ట్ చేసాం, వీళ్ళతో కాంటాక్ట్, అందరు కాంటాక్ట్లో ఉంటారు, మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. సో మీరు చూసుంటారు ఇప్పుడు ఆమె కలిసిన కొంతమందిని, డానిష్ అని ఎవరో ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ కైండ్ ఆఫ్ దేర్. అనుకుంటే దిస్ క్యారెక్టర్స్ ఆర్ కన్సిస్టెంట్. ఇప్పుడు నిన్ననే ఒక మహిళ భారతదేశం మన ఎంబసీలో పనిచేసింది, పాకిస్తాన్లో పనిచేసిన వన్ లేడీ వాజ్ అరెస్టెడ్ ఎస్టర్డే బై అవర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. అండ్ ఆమె అడిగిన ప్రశ్న చాలా క్రూషల్. ఆమె ఇప్పుడు ఇండియాలో ఉంది, కానీ మీరు ఇప్పుడు ఇంత రోజులు తీసుకున్నారా నన్ను పట్టుకోవడానికి? లుక్ ఎట్ ద అరెగెన్స్, ఐ మీన్ అదే అడుగుతున్నారు. సో ఇదొక షాడో గేమ్, ఇది బయట పబ్లిక్లో ఎక్కువ తెలియదు. ఇప్పుడు మీరు కూడా చూడండి, అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ని తప్పుపట్టట్లేదు ఉన్నారు, కానీ కొంతమంది డబ్బు చూసి, ఇప్పుడు మన దగ్గర యూట్యూబ్ ఛానల్స్ ఉంటుంది చూడండి, కొంతమంది ఓవర్బోర్డ్ పోతారు. సో యూట్యూబ్ కూడా చాలా కేర్ఫుల్ అయిపోయారు. ఇప్పుడు యూట్యూబ్ ఏం అడుగుతున్నారంటే మీకు 1,00,000 వ్యూలు వచ్చిందని అడగట్లేదు, మాకు 500 వ్యూస్ కూడా చాలు. బట్ ఆడియన్స్ ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? ఆర్గానిక్ ఆడియన్స్. ఆర్గానిక్ కూడా కాదు, వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు ఆడియన్స్లో. కొంతమందికి 20 followers ఉంటారు అంత యూట్యూబ్లో, వాడు వచ్చి లైక్ కొడతాడు. కానీ వాడు సైకిల్ కొనలేడు, అండ్ ఐమ్ జస్ట్ నాట్ డిక్రై, వాడు ఒక మోటార్ సైకిల్ కొనలేడు, కానీ వాడు లైక్లు కొడుతూనే ఉంటాడు. సో అడ్వర్టైజింగ్, ఎందుకంటే ది ఎంటైర్ రెవెన్యూస్ డ్రివెన్ బై అడ్వర్టైజింగ్. అది ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, మీది యూట్యూబ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు. లైక్ ఫర్ ఫేస్బుక్ నుంచి నాకు డబ్బులు వస్తాయి యాజ్ అ కంటెంట్ క్రియేటర్, ఐ గెట్ పేడ్ బై ఫేస్బుక్, ఓకే, గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్. బికాజ్ నేను పెట్టే కంటెంట్కి ఒక్కొక్క కంటెంట్ 400 మంది లైక్ చేస్తారు, లేకుంటే 1000 మంది లైక్ చేస్తారు. కొన్ని వీడియోలు ఆల్మోస్ట్ గెట్స్ అబౌట్ 50,000 వ్యూస్. సో నాకున్న రెవెన్యూ నాకు వస్తుంటుంది. బట్ దట్ ఈస్ ద ఎథికల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. దట్ ఈస్ ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఎవరు కంటెంట్ దొంగతనం చేయట్లేదు, నేను ఎవరి కంటెంట్ మీద ఎవరి గురించి ఎక్కువ రాయట్లేదు. పాకిస్తాన్ ఇంతమంది దేశం, లేకుంటే యూకేకి వెళ్ళాలి, యూఎస్కి వెళ్ళాలి, ఐఎమ్ నాట్ డూయింగ్ ఆల్ దట్. ఇంకోటి థర్డ్ వన్ ఇస్, వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్లో సెటిల్ అయ్యారనుకోండి, మిమ్మల్ని కల్టివేట్ చేస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఆర్మీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, మీతో కల్టివేట్ అయ్యి మిమ్మల్ని ఆడుకొని మీ ఫ్యామిలీని కొంచెం డీటెయిల్స్ తీసుకొని మీరు అక్కడి నుంచి మీరు మొదలు పెడతారు మళ్ళీ. సో స్పైయింగ్ అనేది ఇప్పుడు కొత్త సోషల్ మీడియా ట్రెండింగ్తో మీరు చెప్తున్నారు, కానీ ఇట్లాంటివి చాలా మటుకు జరిగింది దీనికన్నా ముందు, కానీ ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇది అయితే. సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్, వాట్సాప్ చాట్స్ని డిలీట్ చేయడం, ఈ స్పైలు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళ హిస్టరీ చూస్తే వాట్సాప్ చాట్స్ని డిలీట్ చేయడం, దాని తర్వాత పాకిస్తానీ కాంటాక్ట్స్ వాళ్ళ దాంట్లో పెట్టుకోవడం, వీళ్ళ చుట్టాల అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దగ్గర స్ట్రాంగ్గా డిజిటల్ ట్రాకింగ్ టూల్స్ ఉన్నప్పటికీ కూడా, ఆ పేరు మీరు ఇందాక చెప్పనన్నారు చూసారా, అట్లాంటివి స్ట్రాంగ్ డిజిటల్ హ్యాకింగ్ టూల్స్ మన దగ్గర భారతదేశంలో అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ని బేస్ చేసుకొని పాకిస్తానీ స్పైస్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ అని ఒక వాదన వినిపిస్తుంది. వుడ్ యూ అగ్రీ విత్ ఇట్? అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుంటారు? ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు బీ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ అంటారు ఇంగ్లీష్లో. మిమ్మల్ని వాడుకోవడానికి ఎవరైనా రెడీ ఉన్నప్పుడు మీరు కూడా సహకరిస్తేనే అవుతుంది. అది మీ దగ్గర రేపు ఎవరైనా వచ్చి ఇట్లా చేస్తారంటే మీరేమంటారు? నో ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ డూ ఇట్ అంటారు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు. కొంతమంది అట్లా కాదు, అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది అట్లనే, దట్ ఐఎమ్ రెడీ టు బి ఎక్స్ప్లాయిటెడ్ అని. మీరు దొరికిపోతామేమో అన్న భయం కూడా లేకపోతే, ఇదిగో ఇట్లా చేస్తే దొరకరు అని ఒక ధైర్యం డిలీట్ చేస్తారా? ఎవ్రీ వాట్సాప్ చాట్ డిలీట్ చేసిన చాట్ కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు. యు ఆర్ థింకింగ్ దట్ కెనాట్, ఎవ్రీ ఫోటోగ్రాఫ్ డిలీటెడ్ దాన్ని వాళ్ళు తీసుకొస్తారు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. వాట్సాప్ సహకరించాల్సిందే, మెటా విల్ హ్యావ్ టు కోఆపరేట్, లేకుంటే వాళ్ళు కూడా రేపు పోతారు. సో టెర్రరిజం కానీ టెర్రరిజం రిలేటెడ్ దాంట్లో మొత్తం వీళ్ళు రీడ్ చేస్తారు. మీరు స్పైయింగ్ నేర్చుకోవాలంటే ఇజ్రాయలీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి.
మొసాడ్ కానివ్వండి, షిన్బెట్ కానివ్వండి, వాళ్ళ ఏజెన్సీస్, ఒకటి ఎక్స్టర్నల్ ఒకటి ఇంటర్నల్, వాళ్ళు అమేజింగ్ వాళ్ళ స్పైయింగ్ అన్నమాట. వాళ్ళు ఎక్కడెక్కడ చేశారు మీరు బిలీవ్ చేయరు. నాసర్ ఉన్న టైంలో ఈజిప్ట్లో దే హ్యాడ్ వన్ స్పై సిట్టింగ్ రైట్ ఇన్ హిస్ క్యాబినెట్. ఇప్పుడు కేజీబీ టైంలో, కేజీబీ అంటే ఒరిజినల్ సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు కేజీబీ వాళ్ళ, ఇప్పుడు కూడా రష్యాది కేజీబీ. ఇందిరాగాంధీ క్యాబినెట్ మినిస్టర్స్ క్యాబినెట్ మీటింగ్ కాగానే అక్కడ ఏం జరిగిందని కేజీబీకి తెలిపిస్తున్నప్పుడు. అర్జున్ బ్లిట్స్ ఒక మ్యాగజైన్ ఉండే ఆ టైంలో, ఇప్పుడు పిల్లలకి తెలియదు కానీ ఆ టైంలో బ్లిట్స్ అని చెప్పి ఫోర్ట్ నైట్లీ ఉండే. బ్లిట్స్ ఎడిటర్ కరంజీ ఒక్కరిని చెప్పారు నాకు రష్యన్స్ ఫండ్ చేస్తారు నన్ను అని చెప్పేసి. నో డౌట్ ఆయన ఆర్టికల్స్ చూస్తే కూడా తెలిసిపోతుంది. ఆయన స్పైయింగ్ చేయట్లని చెప్పట్లేదు, కానీ హీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఒపీనియన్స్. ఇప్పుడు మీరు ఆర్టికల్స్ రాస్తారు చూడండి, ఇప్పుడు రాసినప్పుడు కొంతమంది ఉన్నారు మన దగ్గర, కొన్ని మ్యాగజైన్ ఆన్లైన్ మ్యాగజైన్స్ ఉన్నారు, ప్రింట్, క్వింట్, స్క్రాల్. వీళ్ళ ఫండింగ్ చూస్తేనే మీకు డౌట్ వస్తుంది వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. దెర్ ఇస్ అ ఛానల్ ఇన్ కేరళ, నేను సిన్స్ మలయాళీ నేను మీకు చెప్తున్నాను కానీ, ఒక ఛానల్ ఉంది కేరళలో విచ్ వాజ్ బ్యాన్డ్. ఒకసారి బ్యాన్ చేశారు ఒక వారం కోసం, కానీ సుప్రీంకోర్టు ఆ బ్యాన్ లిఫ్ట్ చేశారు. వాళ్ళని ఫండ్ చేస్తున్న ఏజెన్సీ పాకిస్తాన్ నుంచి ఉన్న ఐఎస్ఐ దుబాయ్లో ఒక కంపెనీ క్రియేట్ చేశారు. ఆ కంపెనీ ఫండింగ్ చేశారు వీళ్ళ షేర్స్ తీసుకున్నారు. అది చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు దాన్ని బ్యాన్ లిఫ్ట్ చేసేసారు ఇమీడియట్గా. ఆలోచించండి. సో మన కోర్ట్స్ కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఇది స్పైయింగ్ ఏజెన్సీ అని చెప్పట్లేదు, కానీ మీడియా బిహేవియర్. ఇప్పుడు మీరు స్పైయింగ్ అనేది డైరెక్ట్ స్పైయింగ్ చేయరు, వెళ్ళి ఏదో ఫోటోలు తీసుకోవడం, ఎవరైనా పట్టుకుంటారు మిమ్మల్ని. కానీ ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పూణే ఎయిర్పోర్ట్కి వెళ్తారు, లోహెగాం ఎయిర్పోర్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్. అట్లనే మీరు దిబ్రూగఢ్ వెళ్తారు, లేకుంటే మన సిక్కిం వెళ్తున్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్స్లోని ఫోటోలు తీయకూడదు. అక్కడ మీరు దిగంగానే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దిస్ ఇస్ అన్ ఎయిర్ ఫోర్స్. మీరు లేలో దిగండి, అప్పుడు లేలో కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఫోటోగ్రాఫ్ అప్పుడు కూడా కొంతమంది తీసుకుంటారు. సో ఓకే, అంత పెద్ద సీక్రసీ ఏం వాళ్ళకి దొరకదు, కానీ ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి, ఎన్ని హెలికాప్టర్స్ ఉన్నాయి ఏం కనిపించదు. కానీ ఏదో ఒక రేపు వాళ్ళు వాడుకోవచ్చు. రేపు బాంబింగ్ చేయాలంటే పాకిస్తాన్ వాళ్ళకి అర్థమైపోతుంది ఇదే. కానీ సాటిలైట్ ఇమేజెస్ ఉన్నప్పుడు ఇది పెద్ద పనేం కాదు, కానీ స్పెసిఫిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్లో అన్నిటికంటే క్రూషియల్. కొట్టాలంటే పాకిస్తాన్ దాన్ని కొట్టాలి, ఎందుకంటే భారతదేశం నడుమిట్లో తీసుకొచ్చి దానికోసం పెట్టారు. ఇట్ సప్లైస్ ఫ్యూయల్, అన్ని ఫ్యూయల్, మన న్యూక్లియర్ ఫ్యూయల్ స్టేషన్కి ఫ్యూయల్ సప్లై చేసేది, యురేనియం సప్లై చేసి అక్కడి నుంచి యురేనియం ఫ్యూయల్. వాళ్ళ దగ్గర పనిచేస్తున్న మనుషులు ఎంతమంది ఉన్నారో నీకు అనుకోవడానికి ఈజీ. పాకిస్తాన్కి ఎవరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరిని పట్టుకుంటే తెలిసిపోతుంది ఏ లెవెల్లో పనిచేస్తున్నారు, ఇంజనీర్స్ పనిచేస్తున్నారు అక్కడ.